ముందుగా మా గురువు గారు శ్రీ శ్రీ యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ, అలాగే మన వీడియో చూస్తున్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ నమస్కారం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మధ్యలో స్కిప్ చేస్తే నేను వీడియో పెట్టిన దానికి ఫలితం ఉండదు, మీరు చూసిన దానికి కూడా ఫలితం ఉండదు. మీరందరూ కూడా మంచివాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అందరూ కూడా ఆదరిస్తున్నారు. మీకు నా ఉదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా మనం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము? ఎన్నో మార్గాలు ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక మార్గమే ఎందుకు మనకు? ఆలోచించండి. ఇప్పుడు ఈ మానవ జన్మకు వచ్చాం. కోటాను కోట్ల జన్మములెత్తి చేయరాని పనులు చేసి కష్ట సుఖాలు కోర్చుకొని మంచి చెడు అన్నీ కూడా చేసి చివరికి ఈ జన్మకు వచ్చాం. ఎందుకు వచ్చాము? మనం ఎవరో తెలుసుకొని మన నిజస్వరూపము ఏదో దాన్ని గుర్తించి అందులో మనము హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరమానందం పొందటానికే ఈ జన్మ వచ్చింది. ఇంకా కొంత వివరంగా చెప్పాలంటే మోక్షం, ముక్తి, జన్మరాహిత్యం అని కూడా అంటారు. ఏదేమైనప్పటికీ ఈ మానవ జన్మ ఎంతో పవిత్రమైంది. మరి ఈ మానవ జన్మకు వచ్చాం. ఇప్పుడు మనము ఏం పొందాలి? జన్మరాహిత్యం పొందాలి. మరి జన్మరాహిత్యం పొందాలంటే ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పిన మార్గంలో మనం నిత్యము శరణ్రయి శరణాగత భావముతో మనం ఆయన ఏం చెప్తాడో దాన్ని మనము తూచా తప్పకుండా ప్రతిరోజు మనం పట్టుదలతో నమ్మకంతో ఆ సాధన చేసుకుంటూ వెళితే మనము ఏది కావాలో అది అవ్వడానికి సులభమైన మార్గం. అందుకే గురువులను ఆశ్రయించాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇప్పుడు ఈ భూమండలంలో ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో వాళ్ళకు ఇష్టం ఉంటుంది. కోటి విద్యలు కూటికే, కూటికున్న కాటికే అనే సామెత అందరూ కూడా వినుంటారు. కానీ బ్రహ్మ విద్య ఒక్కటే మనిషిగా ఉండే వారిని మహనీయుడిగా మారుస్తుంది. అంతేకాని దేవునిగా మార్చదు. మనిషి ఎప్పుడు దేవుడు కాలేడు. ఎందుకు? దేవతలు ఇంద్రియాలకు అతీతులు. ఒక్క మనిషి మాత్రమే ఇంద్రియాలకు లోలుడు. ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని అర్షడ్ వర్గాలను అదుపులో పెట్టుకొని చూసే ప్రతి ఒక్క చూపు నిస్వార్థంగా లోకానికి ఉపయోగపడేలా చూడగలే శక్తి ఉంటేనే వాళ్ళు రాణిస్తారు. కానీ ఇప్పుడు అందరూ కూడా లౌకిక నటన అంటే సినిమా 2.5 గంట సినిమాలో ఏ ఏ పాత్రలు ఎలా చేయాలో అదే జీవితం అనుకోవడం తప్పు. కానీ నిజ జీవితం అలా ఉండదు. నిజ జీవితం వేరు, సినిమా జీవితం వేరు. కాబట్టి ఇప్పుడు చాలామందికి చాలా భేదాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? సాధన చేయకనే సిద్ధులు వచ్చేయాలి, కష్టపడకుండానే విద్య వచ్చేయాలి.
ఎలా అవుతుంది ఇది? పూర్వము మన ఋషి పరంపరలో మన యోగులు, మునులు, ఋషులందరూ కూడా అడవుల్లో పర్ణశాలలు కట్టుకొని ఉండేవాళ్ళు. అంటే గుడిసెల మాదిరి వేసుకొని ఉంటే అక్కడ విద్య నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు ఉండాలి. 12 సంవత్సరాలుండి అక్కడ ఆశ్రమ సేవలు చేస్తూ గురువుగారు చెప్పింది వింటూ అహంకారము, ఉద్రేకము, గర్వము ఇవన్నీ కూడా తొలగించి లాగా వాళ్ళు పరీక్షలు పెట్టడము, అందులో నిష్ణాతులైనటువంటి వారికి 12 సంవత్సరాల తర్వాత వారి గుణగణాలు చూసి వాళ్ళలో మంచి మార్పు తెచ్చి అప్పుడు విద్యను అందించేవాళ్ళు. అది మన ధర్మం, మన గొప్పతనం, మన సనాతన ధర్మం. అంటే ఇప్పటికి కూడా ఇప్పుడుండి రేపు లేకుండా పోయేది కాదు, ఎప్పటికీ ఉండేది. అదే సనాతన ధర్మం. ఇప్పుడు నవ్వులాటగా ఉంటుంది. కొందరు మాట్లాడుతున్నారు మహనీయులు, మన ధర్మాన్ని తొక్కేస్తారంట, మన గుళ్ళు పగలగొట్టేస్తారంట, మన విగ్రహాలు తీసేస్తారంట. ఇలా ఎన్నో జరిగాయి. ఎన్నో గుళ్ళు పగలగొట్టారు, ఎన్నో విగ్రహాలు కూడా చిన్నాభిన్నం చేశారు, ఎన్నో ధ్వంసం చేశారు. కానీ అలాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో గలిచిపోయారు, కాలగర్భంలో వెళ్ళిపోయారు. కానీ మన ధర్మం మాత్రము, మన సనాతన ధర్మం ఎప్పటికీ కూడా ఓడిపోలేదు. ఎంతమంది మన మీద నాట్యం ఆడినా కూడా మళ్ళీ పుట్టగోగుల్లాగా మన సనాతన ధర్మం వేసుకుంటూనే వస్తుంది. ఇది మన ధర్మం యొక్క గొప్పతనం. మీరు విగ్రహాలను గుళ్ళనే పాల్గొట్టించవచ్చు, కానీ మా ధర్మము గుట్టను, పిట్టను, పుట్టను, చెట్టును, ప్రతి ఒక్క జంతువును అన్నిట్లో కూడా భగవంతునిగానే చూస్తున్నాం. పామును పూజిస్తున్నాం దేవుడని, పిట్ట అంటే పక్షి గరుత్మంతుడు పూజిస్తున్నాం. చెట్టుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి పూజలు అందుకునేటివి? బిల్వ వృక్షము, శమీ వృక్షము, అశ్వత్థ వృక్షము, మారేడు, ఔదంబర వృక్షం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నిటిని కూడా మనం భగవంతుణ్ణి చూస్తున్నాం. మరి మీరు కేవలము విగ్రహాల మీద, గుడుల మీద చూపిస్తే ఇవన్నీ ఈ భూమండలంలో చిగురించే ప్రతి ఒక్క చెట్టును తీసేయగలుగుతారా? మీ చేత అవుతుందా? కాదు, అది అసాధ్యం. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాస్ట్కు విఫలమైపోయారు, సరెండర్ అయిపోయారు. చెప్పుకోలేక, మన గొప్పతనం తెలుసు అయినా చెప్పుకోలేక లేక నిస్సాయ స్థితిలో ఉండిపోయారు. ఇంకా కొంతమంది ఇప్పటి జనరేషన్లో కూడా పూర్వం మన వాళ్ళందరూ కూడా ఆహార నియమాలు పాటిస్తూ ఎంతో కఠినంగా, ఘోరంగా గురువుగారు చెప్పినటువంటి మంత్ర సాధన కావచ్చు, ప్రాణాయామ సాధన కావచ్చు, వారు ఏది నేర్చుకుంటారో దాన్ని విశ్వాసంగా, పట్టుదలతో, నమ్మకంతో, శరణాగత భావంతో సంవత్సరాలు సాధన చేశారు. చేసి వారి గమ్యాన్ని వారు చేరుకున్నారు. ఇప్పుడు అవన్నీ చేయకనే అన్నీ వచ్చేయాలి. ఈ ఎలా వస్తాయో, సినిమా స్టైల్ కాదు ఇది, జీవితము. సినిమాల్లో మాదిరి అప్పటికప్పుడే పిల్లోడు, అప్పటికప్పుడే పెళ్ళి, అప్పటికప్పుడు కోటీశ్వరుడు, ఇవన్నీ కుదరదు. ఒక్కసారి అందరూ కూడా వీటి నుండి బయటికి రండి. మీరు సాధన చెయ్యండి, మీ సాధనే మిమ్మల్ని తీసుకెళ్తుంది. సాధన చే పనులు సమకూల ధరలోన అన్నారు. వాడు సాధన చేయకనే అన్నీ రావాలంటే రావు. ఇక్కడ ఇంకొక విషయం, అందరూ కూడా ఏదో సిద్ధులు గురించే మాట్లాడుతున్నారు. అసలు జన్మరాహిత్యానికి సిద్ధులకు ఏమన్నా తేడా ఉందా?
ఏమన్నా అవకాశం ఉందో ఒక్కసారి ఆలోచించండి. జన్మరాహిత్యం అంటే ఏమి? భవబంధాలను అతిక్రమించి మీ అంతకు మీరు, మీ లోపల మీరు నిస్వార్థంగా ఆనంద స్థితి, పరమానంద స్థితిని పొందడం, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం, కర్మను త్యాగం చేయడం, కర్మ ఫలితాలను ఆశించకుండా మనకేది కావాలో అది చేసుకుంటే రాక్షస ధర్మం. ఇతరులకు ఉపయోగపడేలా చేస్తే భారతీయ లక్షణం. మరి మనం ఎంతమంది అలా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మరి అవి చేయకనే మనకు మోక్షం అనేది, జన్మరాహిత్యం అనేది ఎలా పొందుతుంది? సిద్ధుల కోసమే. ఇక్కడ సిద్ధులు అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకున్నాం. రామకృష్ణ పరమహంస గారు మహనీయుడు, వివేకానందునికి గురువు గారు. అతను ఒకప్పుడు సముద్రం దాటడానికి పడవలో వెళుతుంటాడు. ఇంకొక అతను నీటి మీద నడుచుకుంటూ వెళుతుంటాడు. అది చూశాడు రామకృష్ణ పరమహంస గారు. చూసి అనుకున్నాడు. అవతల ఒడ్డుకు ఇద్దరు వెళ్ళారు. ఈయన పడవలో వెళ్ళాడు, అతను నడుచుకుంటూ వెళ్ళాడు నీటి మీద. తర్వాత అతన్ని అడిగాడు, నాయనా ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వచ్చావు కదా నీటి మీద, నీకు ఈ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది అంటాడు. అనవసరంగా 25 పైసలు ఇస్తే ఇక్కడ నుండి అక్కడికి చేర్పించాడు ఈ బోట్ అతను. నువ్వు 25 సంవత్సరాలు వేస్ట్గా ఈ విద్యను నేర్చుకున్నావు. అదే నీ కోసం నువ్వు నేర్చుకుంటే ఇంచేపు నువ్వు మోక్షం పొందేవాడు, అంటే జన్మరాహిత్యం పొందుదు. అర్థమైందా? ఇక్కడ మరి ఆ సిద్ధుల గురించి అనే వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ మన పరమహంస గారు ఏం చెప్పారు? రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, వీరబ్రహ్మేందర స్వామి కానీ, యోగి వేమన కానీ, కబీర్ దాస్ కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడైనా అష్టసిద్ధులు ప్రయోగించారా? మా గురువు గారు శ్రీ శ్రీ యోగానంద భారతి స్వాముల వారికి కూడా ఎక్కడన్నా వాళ్ళు సిద్ధులు ప్రయోగించారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సిద్ధులు ఒక భాగం, అర్థమవుతుందా? సిద్ధులు ఒక్క భాగం మాత్రమే. జన్మరాహిత్యానికి అవి అవసరం లేదు. ఆత్మజ్ఞానం పొందితేనే జన్మరాహిత్యం వస్తుంది. అర్షడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమక్షరములను నీ గుప్పట్లో పెట్టుకోవాలి. అర్థమైందా? తమో గుణం, సత్వగుణం, 3 గుణాలు, రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ 3ను నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ లేకనే ఏదో గాల్లో లేసేసి గాల్లో నడిచేస్తే అష్టసిద్ధులు వచ్చినాయి, వాళ్ళకి విద్యలు ఉంటాయి, అవి లేకపోతే వాళ్ళకి విద్యలు లేవు అనేది చాలా మీరే ఆలోచించాల్సిన విషయం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మోక్షానికి ఇవి తీసుకెళ్ళలేవు. మోక్షానికి కావాల్సింటే ఏమి? జన్మరాహిత్యానికి కావాల్సింది నీలో నువ్వు వెళ్ళు. నువ్వు లోక కళ్యాణానికి ఏం చేస్తున్నావు? నీ వంతు నువ్వు సమాజానికి ఏం అందిస్తున్నావు? అది తెలుసుకొని నీలో నువ్వు వెళ్ళు. మౌనమే మోక్షానికి తొలిమెట్టు. రమణ మహర్షి ఏ సాధన చేశాడు? ఏ అష్టసిద్ధులు చూపించాడు? ఆయన ఎక్కడన్నా గాల్లో నడిచేది కానీ, తేలేది కానీ, నీటి మీద ఆసనం కానీ చూపించాడా? ఇలా ఎవరైనా సరే చూపించారా? మనకు తెలియనటువంటి మహనీయులు. మరి
ఎందుకు మీరు దానిలోనే ఆలోచిస్తున్నారు? మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు తెలుసు. కానీ కొంతమంది దాన్ని జనాలకు అభిప్రాయం కోసరము విద్య ఆసక్తి పెంచేదానికి చూపిస్తారు. కొంతమంది అవి చూపించామనుకో ఇంకా జనంలో మనమలను ఒక్క చోట ఉన్నీరు. అవే చూపించని పొగడ్తలు పొంగిపోయి వాళ్ళు ఉన్న స్థితిని కూడా కోల్పోతారనే ఉద్దేశంతో కొంతమంది అలాంటివి ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. ఇంతే తేడా. అలా దూరంగా ఉండే వాళ్ళకు లేదని, చేసే వాళ్ళకు ఉందని అది అనుకోవడము చాలా చాలా మనకు మనమే ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క మానవునికి ఆ శక్తి ఉంది. నువ్వు చేయాలంటే ఏదైనా చేయొచ్చు. ఆకాశంలో విమానం ఎగురుతుంది. ఎలా వెళ్తోంది? దేవుడా? మనిషా? చేశాడు. అగ్గిలో ఉంటున్నారు, నీటి మీద ఉంటున్నారు, నడుస్తున్నారు గాల్లో కూడా. మరి వాళ్ళు దేవుళ్ళా? మనుషులా? మనసులకే ఉన్నాయి అన్ని విద్యలు. కానీ కొందరు అలా ప్రదర్శించక ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. అర్థమవుతుందా? అంత మాత్రాన వాళ్ళు తక్కువ, అలాంటి వాళ్ళు ఎక్కువ అనుకోవడము తప్పు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా భగవంతుడే మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడే అందరికీ 100% మార్కులు వచ్చాయి. అర్థమైందా? మమాత్మ సర్వభూతాత్మ అంటే ఏమి? ప్రతి ఒక్కరిలో ఉండే చైతన్య శక్తి పరమాత్ముడే. పరమాత్ముడు లేని స్థలము ఈ భూమండలంలో సూది మనం మోసే అంత స్థలము కూడా లేదు. అంతట్లో కూడా భగవంతుడే ఉన్నాడు. అంతటా ఉన్నాడు ఆయన. నీలో, నాలో, ప్రతి ఒక్క చెట్టులో, పుట్టలో, రాతిలో, రప్పలో, మొత్తం భూమండలం అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అతను లేని స్థలం లేదు. మరి అతను ఉన్నాడు కాబట్టి అన్ని శక్తులు మనకున్నాయి. ప్రయోగించేవాళ్ళు ప్రయోగిస్తారు, దాన్ని ఎందుకు అనేవాళ్ళు ఉంటారు. అలాగా ఇలాగా ఎలాగున్నా కూడా మనం వెళ్ళాల్సిన మార్గం ఏంది? ప్రజలకు మంచి చేయాలి. మన నుండి ఒకరికి ఆపదలు, అన్యాయాలు, అక్రమాలు జరగకూడదు. మనము మంచి సందేశం ఇస్తూ మనకు మన గురువుగారు మనకు పరంపరలు ఏమి నేర్పించుంటారో దాన్ని మనం జనాలకు తీసుకెళ్ళాకే మనం ప్రయత్నించాలి. కానీ అష్టసిద్ధులకు ఇంకొక దానిలకు ఆశపడి ఆ మోజులో పడి ఆ గురువుగారికి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి లేవు అంటే వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ అనే భేదభావాలు ఉండేంత వరకు మన గమ్యాన్ని మనం చేరలేం. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా ఒక్కటే ఉంటుంది. గర్భగుడి ఒక్కటే. ఎన్ని ద్వారాలు ఉండొచ్చు, కానీ వెళ్ళాల్సింది గర్భగుడిలోకే. అది తెలుసుకుంటే అందరూ కూడా వారు ఉన్న స్థితిని వాళ్ళు చేరుకోగలుగుతారు. జై శ్రీరామ్, జై హింద్. అందరికీ నమస్కారం. మమ గురు యోగానంద భారతి పాదపద్మను నమస్కరిస్తూ ఈ అపోహలు వదలండి. మీలో ఉండే శక్తిని మీరు ఎవరు ఏదో చేశారంటే వాళ్ళకు వచ్చింది మీకు వచ్చిందేమి? మీరు చేయాలి కదా. మీరు చేసి మీరు నిలబడండి. మీ రమణానంద భారతీ స్వామి. హరి ఓం.